హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో రసాలు ఊరేటటువంటి రసభరితంగా ఉండేటటువంటి సామల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నోట్లోకి చూస్తుంటేనే వాటర్ వచ్చేస్తుంది కదా, అంత టేస్ట్గా ఉంటుంది. చాలా చాలా హెల్దీ. మన ఆడవాళ్ళకి నడుము నొప్పి సమస్య ఇంకా జీవితంలో రాకూడదు అంటే సిరిధాన్యాలతో ప్రిపేర్ చేసినటువంటి ఈ సామల పాయసం అనేది తప్పకుండా మన డైట్లోకి అయితే వచ్చేయాల్సిందేనండి. సో ఆ ప్రొసీజర్, ఆ విధానం, దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నీ డిస్కస్ చేసేసే ముందు ఒక్కసారి ఈ సామల పాయసాన్ని ప్లీజ్ లైక్ చేసేసుకోండి. అలాగే మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ సామల్ని ఒక 10 గంటల పాటు సోక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ సామల్ని తీసుకుంటున్నాను. ఇది టీ గ్లాస్ అండి. మనకి ఈ టీ గ్లాస్ సామలో బాయిల్ అయిన తర్వాత మనకి 2 గ్లాసులు అవుతుందండి. సో ఏ సిరిధాన్యాలైనా సరే, కొర్రలు, సామలు, అరికెలు, అలాగే అండు కొర్రలు ఏదైనా సరే కనీసం 10 గంటల పాటు నానితే అవి మనకి డైజెస్టబుల్గా అవుతాయండి. 1 గంట నానితే సరిపోద్ది అని అనుకోకండి. కనీసం 8 నుంచి 10 గంటల పాటు నానితేనే అవి మనం తీసుకుంటున్నప్పుడు దాంట్లో ఉన్న హెల్త్ వాల్యూస్ అన్నీ కూడా మన బాడీకి చేకూరుతాయండి. సో ఇలా 10 గంటల తర్వాత వీటిని కనీసం ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. ఈ సామల్లోని మన ఆడవాళ్ళకి నడుము నొప్పిని తగ్గించి మన ఒంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని అలా 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 మైన్యూట్ అయిపోయేలాగా చేసేసే కెపాసిటీ ఈ సిరిధాన్యాల్లో సామలకు ఉందండి. సో సామలు అనేవి తొందరగా డైజెషన్ కూడా వస్తాయి. సో ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో 1 గ్లాస్ సామలకి 2 గ్లాసులు వాటర్ పెట్టుకుని విజిల్ పెట్టేసుకుంటే చాలా బాగా కుక్ అయిపోతాయండి. మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. సేమ్ ఇది పాలల్లో ఉడికించుకోవచ్చండి ఈ సామల్ని 10 గంటలు నానిన తర్వాత. కానీ అలా చేయడం వలన గ్యాస్ కూడా ఎక్కువసేపు మండించాల్సి వస్తుంది. సో నేను ఈజీ వేలో చూపిస్తున్నానండి ప్రిపరేషను. సో పాలు ఎన్ని తీసుకోవాలంటే 1 గ్లాసు వేసుకున్న సామలకి 5 గ్లాసుల పాలు, 2 గ్లాసులు వాటర్ వేసుకోండి సరిపోతుంది. ఇక్కడ మెజర్మెంట్ అనేది నేను ఒకే గ్లాస్ వైపు చూపిస్తున్నాను మీకు ఈజీగా అర్థం అవడం కోసం అని చెప్పి. సో 2 పొంగులు పొంగొచ్చిన తర్వాత ఒక పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోండి, లేదంటే 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేసుకోండి. ఈ సగ్గుబియ్యం వలన మంచి టేస్ట్ వస్తుంది. మనకి సామలతో పాయసం తాగిన వెంటనే రిలాక్స్ అయిపోతామండి. నీరసాన్ని కంప్లీట్గా తగ్గించేస్తుంది సగ్గుబియ్యం. సో ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ తర్వాత ఒక ½ అవర్ తర్వాత చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి ఎలా మెత్తగా ఉడికిపోయినాయో. ఇవి మనం నలిపితే, ఇలా మెదిపితే మొత్తంగా పలుకు పలుకులాగా చక్కగా ఈ రకంగా పౌడర్ టెక్స్చర్లో చూడండి ఎలా వచ్చిందో. భలే పలుకు పలుకుగా పొడి పొడిలాడుతా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇలాగే ఉండాలండి. ఇలా ఉంటేనే మనకి సామల పాయసం టెక్స్చర్, టేస్ట్ అంతా కూడా మనం తినే విధంగా ఉంటుందండి. పలుకు పలుకులా ఉన్నప్పుడే మనకి అది పంటి కింద పట్టి తినేటప్పుడు ఒక స్పెషల్ టేస్ట్ అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా కుక్ చేసుకుని పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది అడుగు దలసరిగా ఉండి బాండిలో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అంటే నూనె వేయకూడదు, నేతిలో అసలు వేయించనే కూడదండి. సో బాదం, జీడిపప్పులు, పిస్తా పప్పుల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేయించుకోవాలి. ఇందులో ఫస్ట్ బాదంని వేయించుకోవాలి. బాదం వేగిపోయిన తర్వాత జీడిపప్పు, పిస్తా వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఫైనల్గా కిస్మిస్లు అండి. ఇవి ఆ వేడికి మెత్తబడిపోతాయండి. సో కిస్మిస్లను వేయించక్కర్లేదు, ఆ వేడికి అటు ఇటు కలిపితే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించడం వలన మన గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డులు అంటే ట్రైగ్లిజరైడ్స్ కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ ఫామ్ అయిపోతుందండి. అందుకని నేతిలో మాత్రం వేయించుకోండి. సో గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ విధంగా 1 గ్లాస్ కొర్రలకి, 1 గ్లాస్ సామలకి 2 గ్లాసుల బెల్లం వేసుకోండి. సో నేను చెప్పాను కదండి గ్లాస్ మెజర్మెంటే. సో పావు గ్లాస్ వాటర్ వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పాకం పెట్టుకోవాలి. సో సగ్గుబియ్యం ఉడుకునియో లేదో జస్ట్ ఇలా మెదిపి చూస్తే సగ్గుబియ్యం మ్యాష్ అయిపోతే కనుక వెంటనే 2 పొంగులు రానిచ్చి మనం చక్కగా మెదిపి పెట్టుకున్నటువంటి సామల్ని, పలుకు పలుకుగా ఉన్నటువంటి సామల్ని ఈ పాలల్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు కరెక్ట్గా మనం సగ్గుబియ్యం మరీ మెత్తగా పేస్ట్ అయిపోయే వరకు ఉంచితే మనకి ఈ సామల పాయసం టేస్ట్ అండ్ క్రీమీ టెక్స్చరు మిస్ అవుతామండి. సగ్గుబియ్యం ఒక పలుకు ఉండాలి, అలాగే సామల్ని మనం ఉడికించుకునేటప్పుడు కూడా పలుకుగానే ఉండాలండి. సో బెల్లం పాకం అయితే 2 ఉడుకులు రానివ్వండి, కానీ ఇది కరెక్ట్
టెక్స్చర్ రావాలి అంటే మనకి తీగ పాకం రావాలండి. చూడండి, ఇలా పట్టుకుంటే తీగలా సాగితే వెంటనే తీసుకొచ్చేసి ఈ సామలు వేసుకున్న వెంటనే మనం పాకాన్ని కూడా వేసేసుకుంటే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. పాకం వేసిన వెంటనే ఎక్కువసేపు పాకం వేసి మరిగిస్తే పాలు విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. చూసారా, బుస్సు 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 అని ఎలా పొగలో పొంగుతూ 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 చక్కగా మనకి ఎంతో టేస్టీ అయిన సామల పాయసం ఎంత అద్భుతంగా ఒక మంచి క్రీమీ టెక్స్చర్లో లుకింగ్ బ్యూటిఫుల్గా ఉందో. సో డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. నోటికి బాగుండడమే కాకుండా మన పొట్ట ప్రేవులకి బాగుంటుంది. ఇది క్రమంగా మన డైట్లోకి వచ్చే కొలది మనం ఏదైతే పొద్దున్న లేచి ఇబ్బంది పడతామో 30+ దాటిన వాళ్ళందరూ కూడా కాళ్ళు నొప్పులు, చేతులు లాగడం, భుజాలు నొప్పులు, లేదంటే విపరీతమైన నడుము నొప్పులు, వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. గ్యాస్ట్రిక్ కంప్లైంట్లు తగ్గాలి అన్నా, బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలి అన్నా సరే అన్నిటికీ సొల్యూషన్ ఇలా సామలతో ప్రిపేర్ చేసుకున్నటువంటి పాయసాన్ని కూడా కనీసం వారానికి, సామలు కాకపోతే కొర్రలు, కొర్రలు కాకపోతే ఓదలు, లేదంటే అరికలు, ఏ సిరిధాన్యంతో అయినా సరే ఇలా చక్కగా పాయసం చేసుకుని తింటే బ్రహ్మాండంగా అరిగిపోద్దండి. పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఎప్పుడన్నా చేసుకోవచ్చు. సో ఫైనల్గా లాలిక్కాయలు పౌడర్ కూడా వేసేసుకుంటే ఆ పాయసం టేస్ట్కి అయితే మనం ఎంటర్ అయిపోతామండి. ఈ పాయసం టేస్ట్ అదరహో అనేలాగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక మంచి అద్భుతమైన క్రీమీ టెక్స్చర్లో చాలా అంటే చాలా బాగుంటుంది. తినే కొలది తినాలనిపిస్తుందండి. ఒక కప్పుకి 2 కప్పులు తినేస్తాం. పక్కా మెజర్మెంట్స్తో ఈ విధంగా సామల పాయసం కనుక ఒక్కసారి మీరు ట్రై చేశారంటే కనీసం వారంలో సిరిధాన్యాలతో మీరు ఈ విధంగా 4-3 సార్లైనా ప్రిపేర్ చేసుకుని తింటారండి. అంత బాగుంటుంది. సో ఈ సామల పాయసం వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి. అలాగే మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే షేర్ చేసేయండి.